కాకినాడ రూరల్ కరప గ్రామంలో వేంచేసున్న శ్రీ కాశీ వారాహిమాత అమ్మవారికి సుమారుగా 5,000 మహిళా భక్తులు గ్రామస్తులు సారి సమర్పించారు. 5,000 మంది మహిళలతో భారీ ఎత్తున మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. పలు రకాల స్వీట్స్ పళ్లతో అమ్మవారికి నైవేద్యం చీరలు పెట్టి తమ మొక్కుల్ని తీర్చుకున్నారు. ఆలయ వ్యవస్థాపకులు సీనియర్ జనసేన నాయకులు చిక్కల దురబాబు ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా చిక్కల దురబాబు మాట్లాడారు. కాశీలో మొదటి వారాహి అమ్మవారు, రెండవ కాశీ వారాహి అమ్మవారు కాకినాడ రూరల్ మండలం కరప మండలంలో భక్తుల కోరికలు తీర్చడానికి వేంచేసి అన్నారు. అంతేకాకుండా పెద్ద భారీ ఎత్తున సారెలు సమర్పించిన మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. మనుషులకు ఎలాగైతే చెమట పడుతుందో వారాహి అమ్మవారికి కూడా చెమట పడుతుందని, అమ్మవారు ఉన్నారని ఇదే నిదర్శనమని కొనియాడారు. భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని వేడుకున్నారు. కాశీ వారారమ్మవారిది ఇవాళ అయ్యి 32 రోజులు. ఇవాళ ప్రత్యేక అమ్మవారికి చెవట్లు పెడుతున్నాయి. చూడండి, మనకైతే ఎలాగ చెవట్లు పెడుతున్నాయో అమ్మవారు కూడా చెవట్లు పెడుతున్నాయి. అంటే ప్రాణప్రతిష్ఠ అనేది చేస్తాలో ఎలాగో నిదర్శనం అదొకటి. ఈ ఏళ్ళకి 32 రోజులు, ఈ ఏళ్ళ 5 ఊరు నుంచి సారి తెచ్చారు. అలాగే ప్రతి ఊరు నుంచి సారి తత్వం అనేది అమ్మవారికి అద్భుతం అండి. కానీ ఏ ఊరు నుంచి పెట్టుకుంటారు, సారి పెట్టుకుంటారు, కొత్త కాదు. కానీ అటువంటిది అద్భుతం అంటే ప్రతి ఊరు నుంచి సారి తెస్తారు. ఎందుకంటే కాశీ నుంచి వచ్చి మనకి ఆడపడుచు కాబట్టి ఆ ఆడపడుచు ఇక్కడ ఆడపడుచు చీర తెస్తున్నారు, సారీలు తెస్తున్నారు, పానకం అన్ని తెచ్చి పెడతారంటే ఆవిడ అంత కొత్త భావం చూడండి. నేనేమంటే అందరూ వచ్చి వారంలో ఓ రోజు దర్శనం చేసుకుని పడుతున్నాము. అలాగే శుక్రవారం నాడు కుంకుమ పూజలు ఉన్నాయి. కుంకుమ పూజలు అందరూ వచ్చి అందరూ కూడా ఏర్పాట్లు కూడా జరిగింది. జై కాశీ వారాహిమాతకి జై.